ఇవాళ టాటా ఐపీఎల్ 2026 యొక్క ఫస్ట్ మ్యాచ్ కానున్నది. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ చిన్నస్వామి గ్రౌండ్కి వెళ్ళి సాయంత్రం 5:30కి లైవ్ యాక్షన్. ఇవాళ ఆ ప్రివ్యూ మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ ప్లస్. ఇక్కడైతే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్, ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అయితే ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్కి కిసాన్ ఉంటాడు, తర్వాత ప్యాట్ కమిన్స్. ఇక్కడైతే టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటాడు. పిచ్ అయితే కొంచెం బౌలింగ్కి ఫేవర్గా ఉంది. ఈ పిచ్లో అయితే మనం అనుకున్నట్టు పెద్ద స్కోర్ రాదు. లాస్ట్ మ్యాచ్ జరిగింది లాస్ట్ ఇయర్ ఐపీఎల్ వల్ల ఇప్పుడు ఐపీఎల్. చిన్నస్వామి గ్రౌండ్ స్టార్ట్స్ మ్యాచెస్ 8 జరిగి ఆర్సీబీ అయితే 5 గెలిచి ఎస్ఆర్హెచ్ 3 గెలిచి. ఇక్కడైతే ఆర్సీబీ పైచే విరాట్ కోహ్లీ కూడా ఘోరంగా ప్రాక్టీస్ చేస్తాడు. ఇక్కడైతే 2 టీమ్స్ బ్యాటింగ్ పవర్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పవర్ కొంచెం వీక్. ఎస్ఆర్హెచ్ ఎప్పటికెళ్ళా 300 కొడతాం అంటారు. ఈ మ్యాచ్లో కొడతారా లేదంటే ఆర్సీబీ కూడా ప్రాక్టీస్ మ్యాచ్లు వచ్చి ఆడతారు, లేదంటే ఆర్సీబీ కొడతారా 300. ఇక్కడ ప్లేయింగ్ లెవెల్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ దగ్గర బౌలింగ్ అటాక్ అంత లేదు. ప్యాట్ కమిన్స్ అయితే వచ్చాడు కానీ ఎన్ని మ్యాచెస్ అవైలబిలిటీ లేదు తెలుసుకోవాలి. ఈ ఆర్సీబీ విషయానికి వచ్చేస్తే ఎస్ దయాల్ని అయితే రిలీజ్ చేసిండు. ఎస్ దయాల్కి బ్యాకప్లా ఆప్షన్లో మంగేష్ యాదవ్ కొన్నాడు. మంగేష్ యాదవ్ ఆ బ్యాటింగ్ చేసే సొంత కూడా ఉంది. వాళ్ళకి 9 నెంబర్ దాకా బ్యాటింగ్ ఉంది. ఇక్కడ ఆర్సీబీ కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ప్లేయింగ్ లెవెల్ విషయానికి వచ్చేద్దాం. ఆర్సీబీ ముందుగా ఓపెనర్స్ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్. నెంబర్ 1 ఫస్ట్ డౌన్లో వెంకటేష్ అయ్యర్, సెకండ్ డౌన్లో కెప్టెన్ రజత్ పటీదార్, కృణాల్ పాండ్యా, అక్కడ టిమ్ డేవిడ్ అయినా జాకబ్ బెత్తలేదా. తర్వాత ఫినిషింగ్లో జితేష్ శర్మ, రొమాల్డో సెపట్. మనం అన్నట్టుగానే 9th నెంబర్ దాకా మంగేష్ యాదవ్ ఉన్నాడు. మంగేష్ యాదవ్ బ్యాటింగ్ చేసే పవర్ ఉంది. తర్వాత బౌలర్స్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చేసి సుయాష్ శర్మ. వీళ్ళ బలం, వీళ్ళ టాప్ ఆర్డర్ నెంబర్ 1కి వెళ్ళి 9th నెంబర్ దాకా వీళ్ళకి ఆ బ్యాటింగ్ చేసే సంతా ఉంది. విరాట్ కోహ్లీ రీసెంట్గా చూసి ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టిండు. ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా ఘోరంగా ప్రాక్టీస్ చేస్తాడు కోహ్లీ. చూడాలి ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ గెలుస్తుందో లేదో. ఎస్ఆర్హెచ్ కూడా వీళ్ళ బలం, వీళ్ళ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్. ఫినిషింగ్ అంత గట్టి లేదు. 300 కొట్టాలంటే ఫినిషింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక వీళ్ళ ఓపెనర్స్ పవర్ ప్లేయర్ కాడితే అదో రేంజ్లో ఉంటుంది. ఇక ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిసాన్, క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, లియామ్ లివింగ్స్టోన్, హర్షల్ పటేల్. అక్కడైతే క్రేజ్కి ఇంజురీ అయింది కాబట్టి క్రేజ్ ప్లేస్లో ఎవరు నడిపిస్తారో చూడాలి. హర్షల్ దూబే ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క ఆడతాడు. జయదేవ్ ఉన్నత్కద్, శివం మావి చూడాలి. ఇక ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ గెలుస్తుందా లేదా, వాళ్ళ 300 అసలు ఉంటాయా లేదంటే నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్ మీద ఉంటాయా, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇక్కడైతే రీసెంట్గా జరిగిన ఫ్యాన్ ఈవెంట్లో అభిషేక్ శర్మ అడిగితే మీకు ఏ టైప్ ఆడడం ఇష్టపట్టే, నాకు ఏ టీం అనేది లేదు, ఎడ్డికి అయితే ఆర్సీబీ మీద ఆడడం ఇష్టం అని చెప్పిండు అభిషేక్ శర్మ. మరి ఎడ్ మళ్ళా ఎందుకంటే ఎడ్ ఫస్ట్ సెంచరీ ఆర్సీబీ మీద కొట్టిండు కదా, అందుకే ఫేవరెట్ టీమ్. మరి ఇది ఆర్సీబీ ఎంత గట్టి తీసుకొని ఏం చేస్తారో చూడాలి. మనం మాట్లాడేటట్టే ఎస్ఆర్కి బ్యాకప్గా మంగేష్ యాదవ్ని తీసుకున్నాడు. అతను కూడా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, బ్యాటింగ్ చేసే సొంత ఉంది. ఎస్ఆర్కి ఉందో లేదో తెలియదు కానీ మంగేష్ యాదవ్ అయితే ఆ 6 హిట్టింగ్ పవర్ ఉంది. డెత్ ఓవర్స్లా వేస్తాడు బౌలింగ్. ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ కనుక ఉంటే 10 overs దాకా మ్యాచ్ 1 సైడే. ఈ టాప్ ఆర్డర్ని ఆర్సీబీ బౌలర్స్
పవర్ ప్లేలో అవుట్ చేస్తే వాళ్ళ మీద ప్రెజర్ పడుతుంది. అది అవుట్ చేయకపోతే 10 overs దాకా వీర విధ్వంసం. తర్వాత కూడా అవుట్ కాకపోతే ఇక 300 అయితే 400 కూడా రావచ్చు. ఆర్సీబీ బౌలర్స్ అయితే టాప్ ఆర్డర్ని అవుట్ చేయడానికి చూడాలి. తర్వాత క్లాసర్ వచ్చి విధ్వంసం చేస్తాడు. ఆ క్లాసర్ కూడా అవుట్. ఆర్సీబీ విషయానికి వచ్చేస్తే ఆర్సీబీ టాప్ ఆర్డర్ డేంజర్ ఉంది. మరి చూడాలి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అటాక్ ఎట్లా ఆర్సీబీ ఎదుర్కొంటారు. వెంకటయ్య సార్ అయితే 7 CRకి కొన్నారు ఆప్షన్లో. ఆడిపిస్తారు ఆడిపోయారు ప్లేయింగ్ లెవెల్లో చూడాలి. మొత్తానికి అయితే ఇవాళ ఫస్ట్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. మరి ఎవరు విక్టరీ కొడతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు 300 కొడతారు అనేది మనం రాత్రి 7:30 దాకా వేచి చూడాలి. ఇక్కడైతే టాస్ మెయిన్ పాయింట్, ఇక్కడ టాసే. చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.